మెట్రో న్యూస్ కి స్వాగతం. నా పేరు అరుణ. రాష్ట్రంలో గతంలో ఏ ప్రభుత్వం చేయని విధంగా ముస్లిం మైనారిటీల సంక్షేమానికి తెలుగుదేశం ప్రభుత్వం గతంలో కృషి చేసిందని తెలుగుదేశం పార్టీ కర్నూలు అసెంబ్లీ అభ్యర్థి టీజీ భరత్ అన్నారు. ఈ మేరకు నగరంలోని 6వ వార్డు పరిధిలోని గడ్డా వీధిలో జనసేన నేత హర్షద్ ఆధ్వర్యంలో జరిగిన ఇఫ్తార్ విందులో ఆయన పాల్గొన్నారు. 6వ వార్డు గడ్డా ప్రాంతంలో జనసేన కర్నూలు ఇన్ఛార్జి హర్షద్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ఇఫ్తార్ విందులో కర్నూలు అసెంబ్లీ తెలుగుదేశం పార్టీ అభ్యర్థి టీజీ భరత్ పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో కర్నూలు ఎంపీ అభ్యర్థి నాగరాజు, జనసేన పొలిటికల్ బ్యూరో సభ్యులు అర్హం ఖాన్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా టీజీ భరత్ మాట్లాడుతూ తెలుగుదేశం పార్టీ అధికారంలో ఉన్నప్పుడు ముస్లింలకు పెద్దపీట వేసిందన్నారు. 2014 నుంచి 2019 మధ్యకాలంలో ముస్లింల సంక్షేమం, అభివృద్ధి కోసం కోట్లాది రూపాయలు ఖర్చు చేశామన్నారు. మసీదుల కోసం కోట్ల రూపాయలు ఖర్చు పెట్టామని, ఈ 5 ఏళ్ల పాలనలో మసీదులకు వైసీపీ ఏం చేసిందో చెప్పాలన్నారు. 2018లో కర్నూలులో ఇజ్తిమా నిర్వహించినప్పుడు 10 కోట్లను టీడీపీ ఇచ్చిందని గుర్తు చేశారు. ముస్లింలకు రంజాన్ తోఫాను ఇచ్చినట్లు గుర్తు చేశారు. ఈ కార్యక్రమాలన్నీ టీడీపీ బీజేపీ పొత్తులో ఉన్నప్పుడే జరిగాయన్నారు. కేవలం ఎన్నికల ముందు బీజేపీతో టీడీపీ పొత్తు ఉందని, టీడీపీని గెలిపిస్తే ముస్లింలు నష్టపోతున్నారని అసత్య ప్రచారాలు చేసే వైసీపీ నేతల వ్యాఖ్యలు నమ్మొద్దని ముస్లిం సోదర సోదరీమణులకు విజ్ఞప్తి చేశారు. సిఏఏ బిల్లుకు వైసీపీ పార్లమెంటులో మద్దతు తెలపటమే కాకుండా రాష్ట్రంలో నోటిఫికేషన్ సైతం తెచ్చిందన్నారు. మంచి పనులు చేస్తున్న తెలుగుదేశం పార్టీపై నిందలు వేయటం సబబు కాదన్నారు. రానున్న ఎన్నికల్లో ఖచ్చితంగా గడ్డా ప్రాంతంలో ప్రజలందరూ తనకు మద్దతు తెలపాలని కోరారు. తమ దగ్గర అన్ని కులమతాల వారు పనిచేస్తున్నప్పుడు ఎన్నికల సమయంలో తమను ఎందుకు వేరు చేసి చూపుతారని అన్నారు. ఈ కార్యక్రమంలో టీడీపీ మైనారిటీ సెల్ రాష్ట్ర కార్యదర్శి జహంగీర్ బాషా, నగర మైనారిటీ కమిటీ అధ్యక్షుడు హమీద్, నాయకులు మెహబూబ్ బాషా, ఇబ్రహీం, బూత్ ఇన్ఛార్జీలు, జనసేన కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు. మసీదుకు ఇఫ్తార్ విందుకు ముస్లిం పెద్దలు ఆహ్వానించినందుకు అందరకు మీకు అందరికీ కృతజ్ఞులమై ఉన్నాము. రంజాన్ మాసం అయితేనేమి, వినాయక చవితి అయితేనేమి, ఉగాది పండుగలు తదితర పండుగలు అయితేనేమి, క్రిస్టియన్స్ పండుగలు అయితేనేమి, ప్రతి ఒక్కటి మనం సోదర భావంతో ఎటువంటి ఇది లేకుండా, తారతమ్యాలు లేకుండా, భేషజాలు లేకుండా, రాగద్వేషాలకు పోకుండా ప్రతి ఒక్కరము పండుగలను చాలా సోదరభావంతో మెలుగుతూ చేసుకుంటున్నటువంటి టౌన్ ఏదైనా ఉందంటే అది కర్నూలు పట్టణానికే తగ్గుతుందని చెప్పేసి నేను తెలియజేస్తున్నాను. మన కర్నూలు పట్టణాన్ని ప్రజల్ని ఆదుకుంటున్నటువంటి ఏ కుటుంబం ఉందంటే ఒక టీజీవీ కుటుంబం గారికే దక్కుతుంది కర్నూలు పట్టణానికి. కాబట్టి తమరి సహకారాలు జరగబోయే 2024 ఎలక్షన్ ఏ మాత్రం చిన్న పొరపాటు జరగకుండా ఎట్టి పరిస్థితుల్లో కూడా కర్నూలు అసెంబ్లీ స్థానానికి టీజీ భరత్ గారిని మనం అఖండ మెజార్టీతో గెలిపించుకోవాల్సిన ఆవశ్యకత ఎంతైనా ఉందని చెప్పేసి నేను తెలియజేస్తున్నాను. ఎందుకంటే పార్టీ మేనిఫెస్టోనే కాకుండా తన సొంత మేనిఫెస్టో నేను కర్నూలు పట్టణ ప్రజలకు వాస్తవంగా ఈ గల్లీలు ఇవన్నీ చూస్తుంటే సార్కి ఎంతో బాధ అనిపించి నేను వచ్చిన తదుపరి ఎలక్ట్రికల్ పరంగా అయితేనేమి, ఈ కాలువలు అయితేనేమి, అవే కాకుండా ఈ దశలు మార్చేసే కార్యక్రమాన్ని నా సొంత ఖర్చుతో పెట్టిందని చెప్పేసి సారు ఓన్ మేనిఫెస్టో పెట్టిన కీర్తి ఎవరికైనా ఉందంటే ఒక టీజీ భరత్ గారికి తగ్గుతుంది. हर इंसान का तमन्ना भी है जन्नत पाने का, मगर मरने के लिए कोई तैयार नहीं. ये जमाना नाजुक है, इंसान भी नाजुक है, मगर दिल पत्थर है. मैं सोचा था ये गड्ढा नहीं, ये प्यारों का अड्डा है. इनकी ये प्यारों की अड्डे के ऊपर 8 दिन के पहले आया था. इनकी मोहब्बत पर, इनकी मेहनत पर, इनकी चाहत पर, इनके प्यार पर मैं कुर्बान हो गया. मेरा दिल और मेरा रूह भी बहुत खुश हो गया. आपकी प्यार मोहब्बत हम चाहते हैं. प्यार मोहब्बत में मेरे से और भरत साहब से भी तुम सभी भी अमीर है. इसलिए आपकी प्यार मोहब्बत के लिए हम सभी भी आपके सामने हैं. और आज के तुम हमको प्यार मोहब्बत देंगे, हम आपको लेके आगे बढ़ेंगे, आपके डेवलपमेंट के बारे में भी सोचेंगे. बोल के सबको भी अल्लाह भला करे. खुदा हाफिज. मैं ये भी चाहता हूँ कि आप लोगों तक ये बात पहुँचे कि बहुत सारा माहौल जो हिंदुस्तान का इस वक्त है वो बहुत ही
खराब हो चुका है, बहुत ही मैला हो चुका है। अब इस माहौल में इन जैसे लोग अगर आएंगे तो हो सकता बहुत कुछ अक़लियतों के लिए, माइनॉरिटीज़ के लिए बहुत ही भला होगा। ऐसी मैं उम्मीद करते हुए जनाब भरत साहब को माइक दे। ई रोज़ु इफ्तार पार्टी మెయిన్ హర్షద్ భాయ్ ఎవ్రీ ఇయర్ ప్లాన్ చేస్తూ ఉంటాయంట టౌన్లో ఎవ్రీ టైము. ఎందుకంటే మీ అందరికీ తెలుసు, సంపాదించే దాంట్లో కొంత పర్సెంటేజు ఖచ్చితంగా ఖర్చు పెట్టాలా అనేది అన్ని కులాలు మతాల్లో ఉంది. కొంతమంది చాలా పర్టికులర్గా పాటించేది ఏదైతే ముస్లిమ్స్లో చాలా మంది పాటిస్తారు. గడ్డాలో మిత్రులు పెద్దలు నాకు ఇక్కడ చాలా మంది ఉన్నారు, చాలా హార్డ్ వర్క్ చేస్తారు, మన మీద చాలా ప్రేమ ఉంటుంది. లీడర్స్కి ఏ రకంగా ప్రేమ అభిమానం ఎట్లుందో గడ్డా ప్రజలు కూడా అట్లే చూపించాలనేదే నేను మిమ్మల్ని అందరినీ రిక్వెస్ట్ చేసుకుంటున్నా. మేము మతము కులము చూసే వాళ్ళంటే గడ్డాలో ఇంతమంది బూత్ ఇన్ఛార్జ్లు మా దగ్గర ఉండేవాళ్ళు కాదు. ఎలక్షన్ల ముందు జనరల్గా కులము మతము తెచ్చి వేరు చేసే దాంట్లో, లేకపోతే బీజేపీ అదేదో దయ్యాల పార్టీ, అక్కడ వాళ్ళు వస్తే ఏమో అయిపోతుంది అని లేనివన్నీ సృష్టిస్తారు. ప్రజలందరూ కూడా ఒకటి గుర్తించాల్సింది ఏమంటే 2014 నుంచి 19 వరకు ఎన్నో మసీదులకి, కర్నూలులోనే మసీదులకి కోట్లు ఖర్చు పెట్టారు. అది తెలుగుదేశం పార్టీ బీజేపీ అలయన్స్తో. 2019 నుంచి 24 వరకు ఒక్క మసీదుకి వైఎస్ఆర్సీపీ వాళ్ళు ఏమన్నా చేసినారనే ఏదన్నా ఒక్కటన్నా చెప్పమనండి. ఎన్నికల్లో తనను ఎమ్మెల్యేగా గెలిపిస్తే కర్నూలు నగరాన్ని అన్ని విధాల అభివృద్ధి చేసి చూపిస్తానని కర్నూలు అసెంబ్లీ తెలుగుదేశం పార్టీ అభ్యర్థి టీజీ భరత్ అన్నారు. ఈ మేరకు నగరంలోని 2వ వార్డు పరిధిలో జరిగిన తన టీజీ భరత్ భరోసా యాత్రలో ఆయన పాల్గొన్నారు. 2వ వార్డు పరిధిలోని పాత బస్టాండు అంబేద్కర్ సర్కిల్ నుండి కర్నూలు అసెంబ్లీ తెలుగుదేశం పార్టీ అభ్యర్థి టీజీ భరత్ తన భరోసా యాత్ర చేపట్టారు. అక్కడ నుండి సుబేదార్ వీధి తదితర ప్రాంతాల్లో పర్యటించి తెలుగుదేశం పార్టీకి ఓటు వేయాలని ప్రజలను కోరారు. వ్యాపార సముదాయాల వద్దకు వెళ్లి తెలుగుదేశం పార్టీ గెలిస్తే ఎంత లాభం ఉంటుందో వివరించారు. మంచి నాయకుడు, మంచి ప్రభుత్వం ఉంటే పరిపాలన సాఫీగా సాగుతుందని టీజీ భరత్ తెలిపారు. ప్రతి ఒక్కరూ తప్పకుండా ఓటు హక్కును వినియోగించుకోవాలని ఆయన కోరారు. ప్రతి ఒక్కరూ ఓటు వేసినప్పుడే సరైన నాయకుడు గెలిచేందుకు అవకాశం ఉంటుందన్నారు. కర్నూలులో తనను గెలిపిస్తే 6 గ్యారంటీలు తప్పకుండా అమలు చేసి నగరాన్ని అభివృద్ధిలో ముందంజలో ఉంచుతానని ఆయన హామీ ఇచ్చారు. ప్రతి 6 నెలలకు ఒకసారి మెగా జాబ్ మేళా నిర్వహించి యువతకు ఉద్యోగాలు కల్పిస్తానన్నారు. రాష్ట్రంలో తెలుగుదేశం పార్టీ గెలిచేది ఖాయమని, కర్నూలులో తనను గెలిపిస్తే అభివృద్ధిలో భాగస్వామ్యం అయ్యేందుకు అవకాశం ఉంటుందన్నారు. ఎంపీ ఎమ్మెల్యే 2 ఓట్లు తెలుగుదేశం పార్టీకి వేయాలని ఆయన కోరారు. ఈ కార్యక్రమంలో మైనారిటీ కమిటీ నగర అధ్యక్షుడు హమీద్, బూత్ ఇన్ఛార్జీలు తదితరులు పాల్గొన్నారు. మంచి లీడర్, మంచి గవర్నమెంట్ అనేది ఉంటే మీరు 5 ఏళ్ళు హ్యాపీగా సుఖ సంతోషాలతో బాగుండొచ్చు. ఏమా కరెక్టా కాదా నేను చెప్పేది? నేను ఇక్కడ యూత్ కనిపిస్తా ఉన్నారు, మీకు చెప్తున్నా ఫ్యూచర్ చాలా బాగుంటుంది యూత్కి. నేను 6 గ్యారంటీస్ ఇస్తున్నా. 6 గ్యారంటీలు 5 ఏళ్లలో చేసిన అంటే ఇట్స్ ఎ బిగ్ లైఫ్ లైన్. 20 ఏళ్ళ అభివృద్ధి వస్తుంది కర్నూలుకి. 2 మెషిన్లు ఉంటాయి, ఒకటి ఎంపీ ఎమ్మెల్యే. పోయినప్పుడు ఎవరెవరైతే ఉన్నారో రెండింటిలో కూడా సైకిల్ వేయాల్సిందిగా రిక్వెస్ట్ చేస్తున్నా. అనేది కరెక్ట్గా వాడుకోవాలా. ఎవ్రీ గుడ్ సిటిజన్ మీరు సరిగ్గా ఓటు హక్కుని వాడుకుంటే ప్రశ్నించేకి కూడా మీరు హక్కు ఉంటుంది. ఓటే వాడకపోతే ప్రశ్నించే హక్కు ఉండదు. అది తెలుసుకోండి. రేపొద్దున సమస్యలు ఉన్నాయి, అవి ఉన్నాయని చెప్పే అధికారం మీకు ఉండదు, అడిగేకి ఉండదు. సో ఏ గుడ్ సిటిజన్ ఫస్ట్ యూటిలైజ్ యువర్ ఓట్ ప్రాపర్లీ. అదే నేను రిక్వెస్ట్ చేసేది. నా అట్లా నాయకత్వం ఇక్కడ ఉంటే అభివృద్ధి చెందేదానికి అవకాశం పెద్ద ఎత్తున ఉంటుంది. సో అందరూ ఓటు యూటిలైజ్ చేసుకోండి. ఒక అవకాశం సైకిల్ గుర్తుకి ఓటేసి గెలిపియండి. థ్యాంక్ యూ. జై హింద్. గత 5 సంవత్సరాల వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పరిపాలనలో రాష్ట్రంలో వ్యాపార పరంగా పూర్తిగా దెబ్బతిందని టీడీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి సోమశెట్టి వెంకటేశ్వర్లు విమర్శించారు.
దీనివల్ల ప్రధానంగా వ్యాపారమే వృత్తిగా జీవించే ఆర్య వైశ్యులు పూర్తిగా నష్టపోయారని, రానున్న ఎన్నికల్లో ఆర్య వైశ్యులందరూ టీడీపీకి మద్దతుగా నిలవాలని ఆయన కోరారు. అందరికీ ఆర్య వైశ్య సోదరులందరికీ నమస్కరిస్తూ నేను అందరికీ ఈ రాష్ట్రంలో ఉన్న వైశ్య సోదరులందరూ విజ్ఞప్తి చేస్తున్నా. మనల్ని కాపాడే వ్యక్తి, మనల్ని అన్ని విధాలా సహకరించే వ్యక్తి, మన వ్యాపారస్తులు చాలామంది మన దాంట్లో వ్యాపారస్తులు చేసుకొని బతికేటటువంటి చాలామంది ఉన్నారు. అటువంటి వ్యాపారస్తులకు అభయం ఇచ్చి అన్ని విధాల మనకు కాపాడే నాయకుడు ఒక చంద్రబాబు నాయుడు మాత్రమే. వయసులకు ఒక అధ్యక్షుడిగా ఉన్నాడు. ఇటువంటి వ్యక్తులు కుప్పం ప్రసాద్ వీళ్ళందరూ కూడా కొంతమంది శాంపిల్ చెప్తున్నాయి. ఈరోజు ఇటువంటి వ్యక్తులుండి వయసులకు ఏ విధంగా సహాయ సహకారాలు అందించలేదు. వీళ్ళు దద్దమ్మలు, చేతగాని దద్దమ్మలు వీళ్ళు ముగ్గురు. వీళ్ళంతా జగన్మోహన్ రెడ్డి పోయి చప్పట్టు కొట్టి ఆయన ఏం చెప్తే అది కొన్ని తలగా ఊపించి ఏ వైశ్య సోదరునికి ఎక్కడ కూడా న్యాయం జరిగే వీళ్ళ వల్ల. కేవలం వాళ్ళు మాత్రం పబ్బం కట్టుకున్నారు, సుఖంగా ఉన్నారు ఇవాళ. అందుకనే వైశ్య సోదరులారా, దయచేసి ఆంధ్ర రాష్ట్రం మనం బాగుపడాలన్నా, మళ్ళీ మన భవిష్యత్తు బాగుండన్నా తెలుగుదేశం పార్టీ నమ్ముకుందాం. అందరం తెలుగుదేశం పార్టీకి పట్టం కడతాం, పచ్చ జెండా గెలిపిద్దాం, సైకిల్ గుర్తు గెలిపిద్దాం, చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి చేసుకుందాం. మళ్ళీ ఈ రాష్ట్రము బంగారు బాట నడచాలంటే మళ్ళీ చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి కావాలి. దేశ అభివృద్ధితో పాటు అణగారిన వర్గాల అభ్యున్నతికి బాబు జగ్జీవన్ రామ్ చేసిన సేవలు అందరికీ ఆదర్శప్రాయమని కర్నూలు అసెంబ్లీ తెలుగుదేశం పార్టీ అభ్యర్థి టీజీ భరత్, పార్లమెంట్ అభ్యర్థి నాగరాజు అన్నారు. ఈ మేరకు బాబు జగ్జీవన్ రామ్ జయంతి సందర్భంగా ఆయన విగ్రహానికి పూలమాల వేసి నివాళులర్పించారు. బాబు జగ్జీవన్ రామ్ జయంతి సందర్భంగా 5 రోడ్ల కూడలిలో ఉన్న ఆయన విగ్రహానికి కర్నూలు అసెంబ్లీ తెలుగుదేశం పార్టీ అభ్యర్థి టీజీ భరత్ పూలమాలలు వేసి ఘనంగా నివాళులు అర్పించారు. ఈ కార్యక్రమంలో కర్నూలు ఎంపీ అభ్యర్థి నాగరాజు, ఇతర నాయకులు పాల్గొన్నారు. అనంతరం తెలుగుదేశం పార్టీ అభ్యర్థి టీజీ భరత్, ఎంపీ అభ్యర్థి నాగరాజు తదితరులు మాట్లాడుతూ జగ్జీవన్ రామ్ స్వాతంత్ర సమరయోధుడు, సంఘ సంస్కర్త, రాజకీయవేత్త అని కొనియాడారు. మహనీయులు చేసిన త్యాగాలు, కృషి, సేవల ఫలితమే ఇప్పుడు ప్రజలంతా అనుభవిస్తున్న ఈ జీవితమన్నారు. 50 ఏళ్ల పాటు పార్లమెంటు సభ్యునిగా బాబు జగ్జీవన్ రామ్ కొనసాగటమే కాకుండా 30 ఏళ్లకు పైగా కేంద్ర మంత్రి, ఉప ప్రధానిగా పనిచేసి ఎన్నో సంస్కరణలకు జీవం పోశారని పేర్కొన్నారు. వ్యవసాయ శాఖ మంత్రిగా ఉన్న సమయంలో హరిత విప్లవానికి నాంది పలికి ఆహారోత్పత్తిని పెంపొందించారన్నారు. వ్యవసాయ శాస్త్రవేత్త ఎంఎస్ స్వామినాథన్ను వెలుగులోకి తెచ్చింది బాబు జగ్జీవన్ రామే అని టీజీ భరత్ తెలిపారు. ఇక ఈ 5 ఏళ్లలో ఎస్సీ ఎస్టీలపైన మునుపెన్నడూ లేని విధంగా దాడులు, దౌర్జన్యాలు జరిగాయన్నారు. ప్రజల సమస్యలు తీర్చేందుకు తాము రాజకీయాల్లోకి వచ్చామని, రానున్న ఎన్నికల్లో గెలిచాక ప్రజా సంక్షేమం, అభివృద్ధి దిశగా ముందుకు వెళతామని టీజీ భరత్ అన్నారు. ఈ కార్యక్రమంలో టీడీపీ నాయకులు, దళిత సంఘాల నాయకులు తదితరులు పాల్గొన్నారు. డాక్టర్ బాబు జగ్జీవన్ రావు గారి జయంతి సందర్భంగా మనం గొప్ప గొప్ప నాయకులు, గొప్ప గొప్ప లీడర్స్ గురించి స్మరించుకొని వాళ్ళ సేవా కార్యక్రమాలు ఏ రకంగా చేశారు ఇండియాలో తెలుసుకొని ఫ్యూచర్ జనరేషన్స్కి వాళ్ళకి తెలిసేలాగా తీసుకుపోవడము పెద్దలది. అప్పుడుండే హిస్టరీ తెలుసుకునే వాళ్ళ నాయకులు చేయాల్సిన బాధ్యత వాళ్ళపైన ఎక్కువ ఉంది. ఎందుకంటున్నారంటే ఇప్పుడు కాలంలో ఈ జనరేషన్ పిల్లలందరూ కూడా అంటే నేను అనేది హిస్టరీ తెలుసుకోకుండా, గొప్ప గొప్ప లీడర్లు తెలుసుకోకుండా ఎంతసేపు సోషల్ మీడియాలో టైం స్పెండ్ చేస్తూ లేటెస్ట్ ఒక్కటి అప్గ్రేడ్గా ఉండడమే కాకుండా వాళ్ళ నుంచి ఎంత ఈరోజు ఆ గొప్ప నాయకులు చేసిన త్యాగాలు అనుకోండి, కష్టం అనుకోండి, వాళ్ళ నుంచి ఫలితం ఈరోజు ఎన్నో సాధించగలిగినాం. కాబట్టి ప్రతి ఒక్కరు ఎవరైతే బాగా తెలుసుకున్న వాళ్ళకి ఇప్పుడుండే జనరేషన్ పిల్లలకి ఎక్స్ప్లెయిన్ చేయడం అనేది చాలా చాలా ఇంపార్టెంట్. ప్రతి ఒక్కరు కూడా ఇట్లా ఈరోజు ఎంఆర్పిఎస్ అనేదే కాకుండా ఎస్సీ ఎస్టీలుకి ఎంత దౌర్జన్యం జరిగిందో మీకు తెలుసు. లాస్ట్ 5 ఏళ్లలో పేరుకి చెప్పుకునేది మేము ఎస్సీ ఎస్టీ అని చెప్పుకుంటారు, ఒక పక్క ఇంకొక సమాజం అని చెప్పుకుంటారు. బట్ చేసిన ద్రోహం, వాళ్ళకి చేసినంత ద్రోహం ఈ 5 ఏళ్లలో నాకు తెలిసి ఎప్పుడు హిస్టరీలో జరగలే. సో ఇవన్నీ గుర్తించుకొని
ఏమేం జరిగినాయో హిస్టరీ చెప్పుకుంటూ ఈ లాస్ట్ 5 ఏళ్లలో ఎట్లా తీవ్రంగా నష్టపోయినాము అనేది చెప్పుకుంటూ మాట్లా నాయకత్వాలు వస్తే ఎన్నో పనులు చేసేదానికి ఆస్కారం ఉంటుంది. మేము పనిచేసే నాయకులు కాబట్టి అందరు కూడా గుర్తిస్తారని చెప్పి వాళ్ళందరూ కూడా ప్రత్యేకించి ధన్యవాదాలు తెలుపుతున్నారు. బడుగు బలహీన వర్గాలకు వెన్నంటూ ఉండి ఈరోజు నీళ్లు లేనటువంటి ప్రాంతంలో నీళ్లు కూడా అందించినటువంటి చరిత్ర టీజీవి కుటుంబాన్ని. అట్లాంటి కుటుంబంలోంచి మన యువ నాయకుడు అయినటువంటి టీజీ భరతన్న గారు మన మద్దతు ఇచ్చేశారు. అలాగే అన్నయ్య అసెంబ్లీకి పోతే ఎస్సీ వర్గీకరణతో పాటు మరి అసెంబ్లీలో తన వాయిస్ ని మా చట్టసభల్లో వినిపించడానికి ముందుండాలి. అదేవిధంగా ఇక్కడ ఉన్నటువంటి ప్రతి ఎంఆర్పిఎస్ నాయకులు టీడీపీకి సపోర్ట్ గా ఉండి మా దళిత సోదరులకైతేనేమి కర్నూలు పట్టణ ప్రజలకైతే అందరికీ ముఖ్యంగా నా యొక్క ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. డాక్టర్ బాబు జగజ్జీవన్ రావు గారి యొక్క జీవితం ఒక ఆదర్శప్రాయం అందరికీ. ఎందుకంటే ఆయన యొక్క జీవితం అందరికీ స్ఫూర్తిదాయకం. ఎందుకంటే ఆ రోజుల్లోనే బీహార్లో అత్యంత వెనుకబడినటువంటి షెడ్యూల్డ్ కులాల్లో జన్మించి ఆయన పోరాటం అలుపెరగింది ఆ రోజుల్లో. అందులో భాగంగా ఆయన పార్లమెంటుకు ఎదిగి 50 సంవత్సరాల పాటు పార్లమెంటేరియన్గా పనిచేసి కార్మిక శాఖ మంత్రిగా మరియు ఉప ప్రధానిగా కూడా చేసినటువంటి ఘనత ఆయనకే చెందుతుంది. ఆయన రాజ్యాంగంలో ఉన్నటువంటి హక్కుల కోసం ఎంతో పోరాడి వెనుకబడినటువంటి షెడ్యూల్డ్ క్యాస్ట్ ట్రైబల్ కులాల కోసం ఆయన సేవలు అమోఘం అని చెప్పేసి అందరికి తెలియజేస్తున్నాను. అందరికీ నమస్కారం. ఈరోజు బాబు జగజ్జీవన్ రావు 116వ జయంతి సందర్భంగా మా దళిత జేఏసీ నాయకులమంతా కలిసి ఆయన పుట్టినరోజుని జరుపుకోవడం చాలా సంతోషంగా ఉంది. ఆయన దళిత జాతి ముద్దుబిడ్డ. ఆయన బీహార్లో ఒక మాలుమూల గ్రామంలో పుట్టాడు 1908వ సంవత్సరము. రాజకీయాలలో ఆయన 50 సంవత్సరాలు ఉన్న చరిత్ర ఎవరు లేరు. 32 సంవత్సరాలుగా ఆయన మంత్రిగా పనిచేసినారు. ఆయన మన దళితుల కోసము ఆర్టికల్ 17ని ఇంప్లిమెంట్ చేయడానికి కూడా ఆయన్నే మన భారత నిర్మాత రాజ్యాంగ నిర్మాత అంబేద్కర్తో కలిసి పనిచేసి ఖచ్చితంగా ఆర్టికల్ 17 ఇంప్లిమెంట్ అయ్యేటట్లు ప్లాన్ చేసినాడు. కాబట్టి ఆయన మహానీయుడు. బాబు జగజ్జీవన్ రావు జయంతిని పురస్కరించుకొని కుల మతాలకు అతీతంగా చిన్న పెద్ద తేడా లేకుండా ఈరోజు ఈ జన్మదినాన్ని ఘనంగా జరుపుకుంటున్నందుకు అన్ని వర్గాల ప్రజలకి ఒక దళిత బిడ్డే కాదైనా అన్ని వర్గాల కోసం ఒక రిఫార్మ్స్ అంటే సంస్కరణలు చేసి ఈరోజు భారతదేశానికే వన్నె తెచ్చిన వ్యక్తులు. వాళ్ళ ఆలోచన విధానం, వాళ్ళ జ్ఞానము, తెలివి ఈరోజు దేశ ప్రజలకు పంచిపెట్టిన వ్యక్తులు వాళ్ళు. వారి అనుచరణలో వారి ఆశయాల కోసం ఈరోజు అన్ని వర్గాల ప్రజలు దళితులే కాదు, మైనార్టీలే కాదు, అగ్రవర్ణాలైన వారు కూడా ఈరోజు వాళ్ళ సంస్కరణను మనము అమలు చేస్తున్నామంటే వాళ్ళ రాజనీతిజ్ఞ అంటే అవినీతి లేకుండా పరిపాలించిన వ్యక్తులు వాళ్ళు. అలాంటి వ్యక్తులు మనం స్ఫూర్తిగా తీసుకొని రాబో తరాలకు మనం కూడా స్ఫూర్తిగా ఉండాలని కోరుకుంటున్నాం. దళిత జన బాంధవుడు బాబు జగజ్జీవన్ రావు గారి జయంతి సందర్భంగా ఈరోజు 5 రోడ్ల సర్కిల్లో టీడీపీ ఎస్సీసీఎల్ తరఫున మరియు దళిత జేఏసీ తరఫున కర్నూలు నియోజకవర్గ ఇన్ఛార్జి టీజీ భరత్ గారి ఆధ్వర్యంలో పూలమాలలు వేసి ఘనంగా నివాళులు అర్పించడం జరిగింది. ఈ సందర్భంగా బాబు జగజ్జీవన్ రావు గారు చేసిన కృషిని మేము గుర్తు చేసుకుంటూ తెలుగుదేశం పార్టీకి బాబు జగజ్జీవన్ రావు గారికి అవినవ భావ సంబంధం ఉందని తెలియజేస్తున్నాం. 1983లో రామారావు గారు పార్టీని రిజిస్టర్ చేయడానికి ఢిల్లీలో ఎలక్షన్ కమిషన్ చుట్టూ తిరుగుతూ ఉంటే నానాగా ఇబ్బందులు పెడుతూ ఆయనని వెనక్కి ముందుకు పంపుతూ ఉంటే అప్పుడు బాబు జగజ్జీవన్ రావు గారు జోక్యం చేసుకొని ఎన్టీ రామారావు గారిని తీసుకుపోయి తెలుగుదేశం పార్టీని రిజిస్టర్ చేయించడానికి సహకరించిన ఘనత బాబు జగజ్జీవన్ గారిదని. అలాగే ఎన్టీ రామారావు గారు కూడా బాబు జగజ్జీవన్ రావు గారి విగ్రహాన్ని భారతదేశంలోనే హైదరాబాద్లో మొట్టమొదటిసారిగా పెట్టిన వ్యక్తి ఎన్టీ రామారావు గారని. ఈ విధంగా నేషనల్ ఫ్రంట్ ప్రభుత్వంలో కూడా డిప్యూటీ ప్రధానిగా బాబు జగజ్జీవన్ రావు గారు ఎంపిక కావడానికి అప్పటి కాంశీరామ్ గారు ఎన్టీ రామారావు గారు కూడా సహకరించారని. ఈ విధంగా తెలుగుదేశం పార్టీకి బాబు జగజ్జీవన్ రావు గారికి అవినవ భావ సంబంధం ఉందని మేము బహుజనులము గర్విస్తూ వారికి ఘనంగా నివాళులు అర్పిస్తున్నాం. జోహార్ బాబు జగజ్జీవన్ రావు. 117వ జయంతి ఉత్సవాలను కర్నూలులో మన ఆర్ఎస్ రోడ్ కూడల్లో ఉన్నటువంటి బాబు జగజ్జీవన్ రావు విగ్రహానికి మన కర్నూలు తెలుగుదేశం పార్టీ అభ్యర్థి టీజీ భరత్ గారు మరియు తెలుగుదేశం పార్టీ కర్నూలు పార్లమెంట్ అభ్యర్థి డాక్టర్ నాగరాజ్ గారి సమక్షంలో మేము ఘనంగా నివాళులు అర్పించడం జరిగింది. ఇటువంటి గొప్ప మహనీయుడు మా దళిత జాతికంతా ఆదర్శప్రాయుడు, మా దళిత జాతికంతా ఒక గొప్ప వరం లాంటి వాడు బాబు జగజ్జీవన్ రావు గారని తెలియజేస్తున్నాం. 50 ఏళ్ళుగా పార్లమెంట్ సభ్యునిగా మరియు 35 ఏళ్ళు కేంద్ర మంత్రిగా కొనసాగిన ఘనత బాబు జగజ్జీవన్ రావు గారికి దక్కిందని తెలియజేస్తూ
అటువంటి మహనీయుని ఈరోజు స్మరించుకోవడం మాకందరికీ ఎంతో సంతోషంగా ఉందని తెలియజేస్తున్నాను. సమాజంలో ప్రతి ఒక్కరికి సేవ చేయగలుగుతామనని భరత్ గారు చెప్పారు. అలానే ఈ ఎలక్షన్స్లో అసెంబ్లీకి భరత్ గారిని కూడా పంపించి ప్రజా సంక్షేమ పాలనని బాగా జరపాలనని కోరుకుంటూ జగజీవన్ రావు జయంతి సందర్భంగా మరోసారి జన్మదిన శుభాకాంక్షలు. మాజీ ఉప ప్రధాని అయిన మన బాబు జగజీవన్ రావు మన ఎస్సీలకు అందరికీ ఎంతో సేవ చేసి ఎస్సీలకే కాదు ప్రతి ఒక్క వర్గానికి ఎంతో మేలు చేశారు. వాళ్ళ ఆశయాలను మనమందరం ముందరకు తీసుకుపోవాలని మేము కోరుకుంటూ, అలాగే ఈ కర్నూలు నగరంలోని దళితులందరూ కలిసి మన టీజీ భరత్ అన్నకి ఓట్లు వేసి అత్యధిక మెజార్టీతో గెలిపించాలని నేను అందరికీ కోరుకుంటున్నాను. రానున్న ఎన్నికల్లో తన విజయమే లక్ష్యంగా నగరంలోని వివిధ ప్రాంతాలకు చెందిన యువత తెలుగుదేశం పార్టీలో చేరటం అభినందనీయమని కర్నూలు అసెంబ్లీ తెలుగుదేశం పార్టీ అభ్యర్థి టీజీ భరత్ అన్నారు. ఈ మేరకు నగరంలోని అశోక్ నగర్ ప్రాంతానికి చెందిన పలువురు యువకులు యోగా గురువు శివరాజ్ ఆధ్వర్యంలో తెలుగుదేశం పార్టీలో చేరారు. అశోక్ నగర్ ప్రాంతానికి చెందిన పలువురు యువకులు యోగా గురువు శివరాజ్ ఆధ్వర్యంలో కర్నూలు అసెంబ్లీ తెలుగుదేశం పార్టీ అభ్యర్థి టీజీ భరత్ సమక్షంలో తెలుగుదేశం పార్టీలో చేరారు. ఈ సందర్భంగా వారికి టీడీపీ నేత టీజీ భరత్ పార్టీ కండువాలు కప్పి పార్టీలోకి సాదరంగా ఆహ్వానించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ తన విజయమే లక్ష్యంగా నగరంలోని పలు ప్రాంతాల నుంచి యువకులు తెలుగుదేశం పార్టీలో చేరటం అభినందనీయమని తెలిపారు. తాను ఎమ్మెల్యేగా గెలుపొందితే తనకున్న పరిచయాలతో ఈ ప్రాంతంలో పరిశ్రమలు స్థాపించి నిరుద్యోగ యువతకు ఉద్యోగ ఉపాధి అవకాశాలు కల్పిస్తానని హామీ ఇచ్చారు. గత 5 సంవత్సరాల వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వ హయాంలో ఇలాంటి ఉద్యోగాలు లేకపోవడంతో నిరుద్యోగులు తీవ్ర ఇబ్బందులను ఎదుర్కొన్నారని తెలిపారు. అలాగే రాష్ట్రంలో పరిశ్రమలు కూడా కొత్తగా ఏవీ రాలేదని, ఫలితంగా ఉద్యోగ ఉపాధి అవకాశాలు లేక యువత తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారన్నారు. రాష్ట్రం అభివృద్ధి చెందాలన్నా, యువతకు ఉద్యోగ ఉపాధ్యాయ అవకాశాలు దక్కాలన్నా, ప్రజలకు సంక్షేమ పథకాలు లభించాలన్నా రానున్న ఎన్నికల్లో ప్రజలు తెలుగుదేశం పార్టీని గెలిపించాలని ఆయన గట్టిగా విజ్ఞప్తి చేశారు. అవునా కదా? 5 ఏళ్ళు మీ ఫ్యూచర్ అండ్ లైఫ్ చేంజ్ అయ్యే టర్నింగ్ పాయింట్ ఉంటుంది. లైఫ్ లాంగ్ సెటిల్ అయ్యే ఉంటుంది. ఒక లీడర్, ఒక గవర్నమెంట్ కెన్ డూ దట్ ఫెంటాస్టిక్ జాబ్. ఇక్కడ ఉండే నాయకులు, ఇక్కడ ఉండే గవర్నమెంట్, ఇక్కడ ఉండే వీళ్ళంతా దే కాంట్ డూ ఎనీథింగ్. అయిపోయింది వాళ్ళది. సో తెలుగుదేశం నేను వస్తేనే, ఇక్కడ సార్ రావాలి చంద్రబాబు గారు, ఇక్కడ నేను వస్తేనే యువర్ లైఫ్ విల్ చేంజ్. టర్నింగ్ పాయింట్ లెక్క అయిపోతుంది. ఇంపార్టెంట్ టు టేక్ ఇట్ వెరీ సీరియస్లీ. కులాలు మతాలు కాదు చూడాల్సింది. రానున్న ఎన్నికల్లో తనను ఎమ్మెల్యేగా గెలిపిస్తే కర్నూలు నగరంలో మంచి నీటి సమస్య పరిష్కారానికి కృషి చేస్తానని తెలుగుదేశం పార్టీ కర్నూలు అసెంబ్లీ అభ్యర్థి టీజీ భరత్ అన్నారు. ఈ మేరకు కర్నూలు అసెంబ్లీ పరిధిలోని జోహరాపురంలో జరిగిన టీజీ భరత్ భరోసా యాత్రలో ఆయన పాల్గొన్నారు. కర్నూలు అసెంబ్లీ నియోజకవర్గం పరిధిలోని జోహరాపురంలో ఉన్న దర్గా వీధి సునీత స్కూల్ లైన్లో కర్నూలు అసెంబ్లీ తెలుగుదేశం పార్టీ అభ్యర్థి టీజీ భరత్ తన భరోసా యాత్ర కార్యక్రమం చేపట్టారు. ఇళ్ళు దుకాణాల వద్దకు వెళ్లి వృద్ధులు, పెద్దలు, మహిళలు, యువకులను కలిసి వచ్చే ఎన్నికల్లో టీడీపీకి ఓటు వేయాలని అభ్యర్థించారు. ఈ సందర్భంగా స్థానికులు అమ్మఒడి అందలేదని, ఇళ్లు పెద్దగా ఉందని, పెన్షన్ తీసేశారని తమ బాధలు చెప్పుకున్నారు. అనంతరం టీజీ భరత్ మాట్లాడుతూ వైసీపీ పాలనలో అర్హులకు పథకాలు అందటం లేదన్నారు. సాకులు చూపుతూ సంక్షేమ పథకాలను తీసేస్తున్నారని మండిపడ్డారు. దోమల సమస్యల తీవ్రంగా ఉన్న జోహరాపురంలో అధికారులు సరైన చర్యలు తీసుకోకపోవడంతో 1.5 ఏళ్ల పాప దోమలు కుట్టి రోగాల బారిన పడి చనిపోయిందని స్థానికులు తెలిపారని టీజీ భరత్ తెలిపారు. 2 నెలలకు ఒకసారి కాలువలు శుభ్రం చేయటం ఏంటని ప్రశ్నించారు. సరైన నాయకుడు, పాలకుడిగా లేకపోతే ప్రజలకు ఇలాంటి ఇబ్బందులే ఉంటాయన్నారు. ప్రజాసేవ చేసే టీజీ కుటుంబం నుంచి వచ్చిన తనను ప్రజలు ఆశీర్వదించాలని కోరారు. కర్నూలులో సమస్యలు అన్నింటినీ గుర్తించి తెలుసుకుని 6 గ్యారంటీలు తీసుకువచ్చినట్లు తెలిపారు. ఇవన్నీ పూర్తి చేస్తే ప్రజల సమస్యలు తీరటంతో పాటు నగరం అభివృద్ధి చెందుతుందన్నారు. ప్రచారానికి వచ్చే వైసీపీ నేతలను సమస్యలపై నిలదీయాలని సూచించారు. ఈ కార్యక్రమంలో మోహన్, వెంకటయ్య, మాధవస్వామి, తిమ్మోజీ, శ్రీనివాసగౌడ్, వెంకటేష్ గౌడ్, ఎల్లగౌడ్, ప్రతాప్, శాంతన్న, నాగరాజు, భాస్కర్, కౌలుట్ల, తిమ్మప్ప, అబ్దుల్లా, శ్రీను, శాంతమ్మ, చిట్టెమ్మ, కుమార్, రఫీక్, ఆరిఫ్ తదితరులు పాల్గొన్నారు. 5 साल में एक बार आता इलेक्शंस में आपका वोट तो जरा देख के वोट डालना. ये लोग आके
जो अपोजिशन हमारा अपोजिशन वाले आके क्या बोलते, मैं मुस्लिम हूँ, एक बार चांस दो, ऐसा करके 2019 में ऐसे बोल के ले लिया वोट्स, काम कुछ भी नहीं करा, मालूम है आपको। और ये बार भी दूसरा मुसलमान को लाया, पक्का नॉन लोकल को लाया, कुछ भी नहीं करते। సో జరా సోచో, మీ లైఫ్ 5 ఏళ్ళు మంచిగా ఉండాలంటే నాట్ల నాయకత్వం అనేది చాలా ఇంపార్టెంట్. ఓటేసి గెలిపియండి. నేను 6 గ్యారంటీలు ఇస్తున్నా. 6 గ్యారంటీలు 5 ఏళ్ళలో చేయబోతున్నానన్న. ఈ 6 గ్యారంటీలు చేయకపోతే నెక్స్ట్ టైం మీరు ఓటు వేయద్దండి, నేను కూడా రాజకీయాల నుంచి కూడా తప్పుకుంటానన్న. ఇంతకన్నా ఏ లీడరు ఎవరు హామీ ఇయ్యరు సార్. 2 మెషిన్లు ఉంటాయి, మీరు ఓటు వేసేకపోయినప్పుడు 2 మెషిన్లో కూడా సైకిల్ గుర్తుకు వేయండి, అది చాలా ఇంపార్టెంట్. సో మీరందరూ కూడా మీ ఓటు హక్కును సరిగ్గా వాడుకోవాల్సిందే రిక్వెస్ట్ చేస్తున్నా. హిందూ ముస్లిం కాదు, మనిషిని చూడండి, అదొక్కటే మరి నేను చెప్తున్నా. ఎందుకంటే వాళ్ళు వచ్చి అడిగేదంతా అదే, వాళ్ళ హిస్టరీ లేదు, ఏం లేదు, ఫ్యూచర్ ఏమన్నా ఉందంటే ఒక ముస్లిం పేరు చెప్తారు తప్ప ఇంకేమీ లేదు. అవన్నీ మాటలు వినొద్దండి. ఒక్క అవకాశం నాకు ఇవ్వండి, చాలా బాగా చేస్తా, మంచి అభివృద్ధి పనులు చేస్తా, 20 ఏళ్ళ లైఫ్ ఇస్తా. ఇది నేను నెక్స్ట్ 5 ఏళ్లలో చేస్తా. సో ఒక అవకాశం ఇవ్వాల్సిందిగా రిక్వెస్ట్ చేస్తున్నా. నగరంలోని విఆర్ మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్లో దవడ క్యాన్సర్తో బాధపడుతున్న ఒక పేషెంట్కు క్లిష్టతరమైన ఆపరేషన్ను విజయవంతంగా నిర్వహించారని లక్కిరెడ్డి సూపర్ స్పెషాలిటీ డెంటల్ హాస్పిటల్ అధినేత డాక్టర్ లక్కిరెడ్డి అమరసింహారెడ్డి తెలిపారు. ఇందుకు సంబంధించిన వివరాలను ఆయన మీడియాకు వెల్లడించారు. నగరంలో జరిగిన కార్యక్రమంలో లక్కిరెడ్డి సూపర్ స్పెషాలిటీ డెంటల్ హాస్పిటల్ అధినేత డాక్టర్ లక్కిరెడ్డి అమరసింహారెడ్డి మాట్లాడుతూ, నగరంలోని విఆర్ మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్లో తెలంగాణ రాష్ట్రంలోని మానవపాడు మండలం జల్లాపురం గ్రామానికి చెందిన వ్యక్తికి బ్లాక్ ఫంగస్కు సంబంధించి అరుదైన ఆపరేషన్ ఎంతో విజయవంతంగా చేశారని తెలిపారు. ఈ సందర్భంగా వైద్యులు డాక్టర్ రెహంతుల్లా, వేణుగోపాల్ రెడ్డి, సురేష్ తదితరులు ఎంతో శ్రమకూర్చి క్లిష్టతరమైన శస్త్రచికిత్సను విజయవంతంగా నిర్వహించారని వివరించారు. పేషెంటుకు బ్లాక్ ఫంగస్ రావడంతో పై దవడపై బ్లాక్ ఫంగస్ రావడంతో దాన్ని తొలగించడంతో పాటు ఒక కన్నును కూడా తొలగించి సర్జరీని విజయవంతం చేశారని వివరించారు. పేషెంటుకు ఊపిరితిత్తుల్లో ఇన్ఫెక్షన్ అధికంగా ఉన్నప్పటికీ మత్తుమందు వైద్య నిపుణులు వేణుగోపాల్ రెడ్డి సమర్థవంతంగా శస్త్రచికిత్స చేసేందుకు అనువుగా అనస్థీసియా ఇచ్చారని వివరించారు. ఈ పేషెంటు కర్నూలుతో పాటు హైదరాబాద్ తదితర ప్రాంతాల్లో తిరిగినప్పటికీ ఫలితం లేకపోవడంతో తన స్వగ్రామమైన కారణంగా తమను సంప్రదించడంతో ఈ చికిత్స చేయించామని వివరించారు. గత వారం జల్లాపురం గ్రామం మానపాడు మండలం తెలంగాణకు చెందినటువంటి శివశంకర్ అనే వ్యక్తికి మైకర్ మ్యూకస్తో సఫర్ అవుతున్నందువల్ల వారికి పై దవడ తొలగించి కనుగుడ్డు కూడా తొలగించడం జరిగింది. వీరు ఇంతకుముందు గత 2 నెలలుగా దీంతో సమస్యతో బాధపడుతూ కోటి హైదరాబాద్ ఏంటి హాస్పిటల్ మరియు ఎస్విఎస్ హాస్పిటల్ మహబూబ్నగర్ మరియు హైదరాబాద్ నిమ్స్లో కూడా చెక్ చేయించుకొని ఆర్థిక పరిస్థితి బాగోలేక వాళ్ళు చేసేటువంటి పరిస్థితి లేనందువల్ల వాళ్ళు మమ్మల్ని సంప్రదించడం జరిగింది. ఉరుఫ్ రెహమతుల్లా మరియు డాక్టర్ అనస్థిస్ట్ వేణుగోపాల్ రెడ్డి, సర్జికల్ ఆంకాలజిస్ట్ సురేష్, ముగ్గురు కలిసి కష్టపడి ఈ ఆపరేషన్ ఉచితంగా అందించడం జరిగింది. వాళ్ళకు లంగ్స్లో చాలా ఇన్ఫెక్షన్ ఉన్నా కూడా ఆయన అనస్థిస్ట్ దేరుగా ఇచ్చారు. అద్భుతమైన ఆపరేషన్ జరగడానికి సహకరించారు. దీనికోసం వారందరినీ కూడా నేను అభినందిస్తున్నాను. ప్రతి ఒక్కరూ తమ సంపాదనలో ఎంతో కొంత భాగాన్ని సామాజిక సేవ కార్యక్రమాలకు వినియోగించాలని సీనియర్ గ్యాస్ట్రో ఎంట్రాలజిస్ట్ డాక్టర్ శంకర్ శర్మ అన్నారు. ఈ మేరకు నగరంలోని తన క్లినిక్లో రంజాన్ పవిత్ర మాసాన్ని పురస్కరించుకుని పేద ముస్లిం మహిళలకు రంజాన్ తోఫా కిట్లను పంపిణీ చేశారు. కర్నూలు నగరంలోని గాయత్రి ఎస్టేట్లో ఉన్న గురుదత్త పాలీ క్లినిక్లో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో పవిత్ర రంజాన్ మాసాన్ని పురస్కరించుకుని సీనియర్ గ్యాస్ట్రో ఎంట్రాలజిస్టు డాక్టర్ శంకర్ శర్మ పేద ముస్లిం మహిళలకు రంజాన్ తోఫా కిట్లను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా డాక్టర్ శంకర్ శర్మ మాట్లాడుతూ, పవిత్ర రంజాన్ మాసం సందర్భంగా ముస్లిం సోదరులు ఎంతో దీక్షతో ఉపవాస దీక్షలు చేపడతారని ఆయన వివరించారు. పవిత్ర రంజాన్ సందర్భంగా పేద ముస్లిం కుటుంబాలు కూడా సంతోషంగా పండుగ జరుపుకోవాలన్న ఉద్దేశంతో ముస్లిం మహిళలకు తన వంతు బాధ్యతగా రంజాన్ తోఫా కిట్లను పంపిణీ చేసినట్లు వివరించారు. సమాజంలో ప్రతి ఒక్కరూ ఒక వయసు దాటిన తర్వాత సామాజిక సేవా భావాలను పెంపొందించుకోవాలని ఆయన సూచించారు. సొంత లాభం కొంత మానుకొని పొరుగువారికి సేవ చేయాలన్న సూక్తిని ప్రతి ఒక్కరూ పాటించాలన్నారు. తన వంతు బాధ్యతగా సేవా కార్యక్రమాలను నిర్వహిస్తున్నట్లు తెలిపారు.
ప్రస్తుతం వేసవి మండుటెండలు అధికంగా ఉండటం వల్ల వేసవి ఎండలకు గురి కాకుండా అవసరమైన జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు. ముఖ్యంగా ప్రతి ఒక్కరూ నీటిని అధికంగా తీసుకోవాలని, లేదంటే నీటి శాతం తగ్గిపోవటం వల్ల మూత్రపిండాలు దెబ్బతినే ప్రమాదం ఉందన్నారు. ఈ సందర్భంగా ముస్లిం సోదరులందరికీ పవిత్ర రంజాన్ మాసం సందర్భంగా శుభాకాంక్షలు తెలిపారు. ఈ కార్యక్రమంలో ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ ఐక్యవేదిక నగర అధ్యక్షురాలు సుమలత తదితరులు పాల్గొన్నారు. ఈ పవిత్ర రంజాన్ మాసంలో రాబోయే రంజాన్ పండగ బాగా జరుపుకోవాలని, ఇదే విధంగా ఉపవాసాలుంటూ దీక్షతో వీళ్ళు ఎన్నో ప్రార్థనలు చేస్తూ ఉన్న ఈ నిరుపేద ముస్లిం మహిళలకు నాకు ఉడతాభక్తిగా ఈ రంజాన్ తోఫా అందించడము ఎంతో సంతోషమైంది. వాళ్ళు నాకు ఈ అవకాశాన్ని కల్పించినందుకు వాళ్ళకి నేను ఎంతో కృతజ్ఞతలు జరుపుకుంటున్నాను. ప్రతి ఒక్కరికి ఒక బాధ్యత అనేది ఉంటుంది. అంటే వాళ్ళ వ్యక్తిగత బాధ్యత, ఇంకా అలానే కాకుండా సామాజిక బాధ్యత కూడా కొంత నెరవేర్చాల్సిన అవసరం ఉంటుంది. ఒక ఏజ్ తర్వాత అన్న మనిషిలో మార్పు రావాలి. సొంత లాభం కొంత మానుకొని పొరుగువాడికి తోడ్పడాలి. ఎవరు ఎంటేసుకొని పోయేదేం లేదు. కానీ వాళ్ళల్లో ఉన్నదంతా ఎవరు ఇమ్మని చెప్పడం లేదు. ఎంతో కొంత వాళ్ళ శక్తి కొద్దీ తోటి వాళ్లకు, ముఖ్యంగా పేదలకు ఎంతో కొంత సహాయం చేయడము ఎంతో గొప్ప విషయం. దాన్ని అందరూ పాటించాలని, ఈ రకంగా ఈ రంజాన్ పండగ వాళ్ళు జాగ్రత్తగా జరుపుకోవాలని, ఆ దేవుడు వీళ్ళని చల్లగా చూడాలని, నేను ఇచ్చిన ఉడతాభక్తిగా ఇచ్చిన ఈ సరుకులు వాళ్ళు పండగకు వాడుకోవాలని నేను మరి కోరుకుంటున్నాను. సామాజిక సేవకు ఆస్తులు, అంతస్తులే ఉండాల్సిన అవసరం లేదని, సేవ చేయాలన్న తపన ఉంటే చాలని పలువురు వక్తలు అన్నారు. ఈ మేరకు నగరంలోని కల్లూరు శ్రీ ఆదిత్య విద్యానిలయంలో కల్లూరు ఫోటో వీడియోగ్రాఫర్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో మానసిక వికలాంగులకు ఎస్పీ కిరాణం షాప్ యజమాని షాకీర్ పింఛన్లను పంపిణీ చేశారు. కల్లూరు ఫోటో వీడియోగ్రాఫర్ల సంఘం ఆధ్వర్యంలో శ్రీ ఆదిత్య విద్యానిలయం పాఠశాల ఆవరణలో దాతలు ఎస్ఎస్పీ కిరాణం షాప్ యజమాని ఎస్ షాకీర్ మరియు వారి కుటుంబ సభ్యులు, ఫోటోగ్రాఫర్ సుభాన్ వారి సహకారంతో దాదాపు 60 మంది మానసిక దివ్యాంగులకు ఆర్థిక చేయూత అందించారు. శుక్రవారం నిర్వహించిన ఈ కార్యక్రమంలో పాల్గొన్న దాతలు సుభాన్ మాట్లాడుతూ, పవిత్ర రంజాన్ మాసంలో సేవ చేస్తే భగవంతుడి ఆశీర్వాదం అధికంగా పొందవచ్చన్నారు. ఈ సేవా కార్యక్రమంలో కల్లూరు ఫోటో అండ్ వీడియోగ్రాఫర్ల సంఘం అధ్యక్షులు ఎస్కే భాషా, స్వాత్వానంద స్వామి, మల్లికార్జున, నాగేంద్ర కుమార్, శ్రీనివాసులు యాదవ్, సామాజికవేత్త బుద్ధ గౌడ్ తదితరులు పాల్గొన్నారు. మా కుటుంబ సభ్యులలో ఈ కార్యక్రమం చేసుకుంటున్నానడానికి నాకు ఆనందంగా ఉంటుంది. ఏమంటే దీంట్లో నాకు ప్రియులైన ఇది చేయాలనే ఒక ముఖ్య కారణం అనేది నా మిత్రుడు ఎస్కే భాష గారి సౌజన్యంతో ఆయన చేస్తుంటే ఆయన దాంట్లో నేను కొద్దిగా పాలు పంచుకున్నాలనే ఉద్దేశంతో దేవుడు నాకు ఈ అవకాశం ఇచ్చినాడు. దీంట్లో ఇవ్వడం మొదటి కారణం ఏమంటే రంజాను పవిత్రమైన మాసము, ₹1కి 700 రూపాయల పుణ్య ఫలం దక్కుతుందనే నాకు స్వార్థంతో మీ కాడికి ఇవ్వడానికి నేను వచ్చాను. కానీ నేను ఇచ్చేంత ఇది కాదు. దీనికి ప్రతి ఒక్కరి మా మీడియా మిత్రులు కానీ మా తోటి ఫోటో వీడియోగ్రాఫర్ల సహకారంతో ఇది దిగ్విజయంగా నడుస్తుంది. మీ అందరి ఆశీర్వాదంతో దీనికి ఇంకా ముందర తీసుకుపోవడానికి మీ సహకారం మాకు కూడా అవసరము. మీ దీవెనలు ఉంటే మేము ఇంతవరకునే ఉంటాం. ముఖ్యంగా దీంట్లో మా మిత్రుడు ఎస్కే భాష గారికి ఇంకా బలం రావాలని కోరుకుంటూ, నగరంలోని సంకల్ బాగ్లో ఉన్న శనేశ్వర స్వామి ఆలయంలో ఈ నెల 6వ తేదీ శని త్రయోదశిని పురస్కరించుకుని స్వామివారికి అభిషేక కార్యక్రమాలు నిర్వహిస్తున్నట్లు గీతా ప్రచార సంఘం అధ్యక్షులు డివి రమణ తెలిపారు. ఈ కార్యక్రమంలో భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని శనేశ్వర స్వామి ఆశీస్సులు పొందాలని ఆయన కోరారు. ముఖ్యంగా మేము భగవద్గీతను ప్రచారం చేస్తూ పోతున్నాము. అది భగవద్గీత అనేటటువంటిది వినినా, చదివినా, శ్రవణం చేసినా కూడా అది మన జీవితానికి అన్వయించేటటువంటిది. జీవితం అన్వయిస్తే మన జీవితం ఇంకా ఉచితంగా ఇంకా చక్కగా అవుతుంది. ఆ గృహమంతా పావనమైతే ఉద్దేశంతో అది చేస్తూ వెళ్తున్నాం. మేము ఒక్కో దేవుని ఒక విధంగా కొలుస్తాం. లక్ష్మీదేవిని డబ్బులు కొలుస్తాం, విధంగా కొలుస్తాం. పరమాత్మ ఎందుకు కొలచాలంటే ఆయన శివ సాంప్రదాయం, శివుడి యొక్క అవతారం, శివుడి యొక్క అంగం ఆయన. ఆ పరమాత్ముడు మనం చేసిన కర్మలకు చక్కటి ఫలితాన్ని ఇస్తాడు. తప్పు తెలియక తప్పు చేసినా కూడా ఆ పరమాత్ముడు దాన్ని తెలియక తప్పు చేసినాడు ఈ మానవుడు అని చెప్పి దాన్ని ఒక చిన్నగా పోగొట్టేసి మన సంప్రదాయం మనకు ఆనందాన్ని ఇస్తాడు. అన్ని సుఖ సౌఖ్యాలు అందరూ కాబట్టి ఆ పరమాత్మ అందరూ పూజించి అభిషేకం పాల్గొనవలసిగా కోరుతున్నాను. మెట్రో న్యూస్ సమాప్తం. తిరిగి రేపు ప్రసారమయ్యే మెట్రో న్యూస్లో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్కారం.